శత్రుపక్షాల సైన్యం బెర్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేలమాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు, మనం గెలవబోతున్నామని. గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు. హిట్లర్ లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజ్జల. అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఐపాక్ టీం, ఈ డేటా చోరీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి కట్టబెట్టాడు. బాబాయిని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా? ధరలు, నిత్యావసర వస్తువులు, పేదల రక్తాన్ని పీల్చి 8 లక్షల కోట్ల రూపాయల భారం వేసినందుకు నిన్ను ఉద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు 1.5 కోట్లు నిధులు మళ్లించి ఏం ఉద్ధరించావని మళ్ళీ పగటకల్లకంటున్నావు. జగన్ రెడ్డి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా. అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడితే ఓరవలేకపోయావు, పెళ్లి కానుకలు ఇస్తే ఓరవలేకపోయావు, 100కు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలన్నీ రద్దు చేశావు. దీనికోసం నువ్వు కళ్ళకంటున్నావు. మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నావు. అవన్నీ మర్చిపోయావు. మాట ఇచ్చావు, మాట తిప్పావు. ఇవాళ నీ మాటలు చూస్తూ ఉంటే ఇక భవిష్యత్తులో మీరు ఏ స్టాండప్ కమెడియన్గా ట్రై చేస్తే బెటర్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు వింటా ఉంటే స్టాండప్ కమెడియన్ ఏ విధంగా నవ్వించాలనే ప్రయత్నం చేస్తున్నాడో దాంట్లో భాగంగానే ఐపాక్ టీం ఇవాళ నిన్ను ఒక స్టాండప్ కమెడియన్గా చేశారు. ఇవాళ నిన్ను నమ్మటానికి, నీ మాటలు నమ్మటానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఇవన్నీ తెలిసే రఘురామరెడ్డి ఏదైతే తను తీసుకొచ్చిన సమాచారాన్ని మొత్తాన్ని నెల రోజుల ముందే సమాచారాన్ని మొత్తాన్ని తగలబెట్టినవి అన్నీ కూడా మనం తాడేపల్లి మరి ఏదైతే సిఐడి ఆఫీస్ దగ్గర గతంలో చూసాం. అదేవిధంగా ఇవాళ కీలక ఈ ఫైళ్ళన్నీ కూడా మరి మాయం చేసే కుట్ర కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే తప్పు చేస్తూ ఉన్న అధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ఈ కీలకమైన ఈ ఫైళ్ళన్నీ కూడా మీరు ఇవాళ తగలబెట్టే కార్యక్రమాలు, మాయం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. తప్పు చేయొద్దు. ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి. మొత్తం ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. తప్పు చేయొద్దని కూడా కీలకమైన అధికారులు ఎవరైతే సెక్రటరీస్గా ఉన్నారో, ఎవరైతే బాధ్యత గల అధికారులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి. ఈ తప్పు చేసే అధికారులందరూ కూడా మరి బలవుతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మీరు ఈ ఫైళ్ళు మాయం చేసిన, ట్యాంపర్ చేసిన తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు.